బలహీన వర్గాలకు కాంగ్రెస్ మరోసారి అన్యాయం చేసిందని విపక్షాలు మండిపడ్డాయి. కుట్రలో భాగంగానే బీసీ జనాభాను తగ్గించి చూపారని ఆరోపించాయి. ఫిబ్రవరి 4 సోషల్ జస్టిస్ డే కాదు, సోషల్ ఇన్జస్టిస్ డే అంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. స్థానిక ఎన్నికల కోసమే ప్రభుత్వం నాటకాలాడుతోందని బీజేపీ నాయకులు దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో బీసీలకు అన్యాయం జరిగిందని విపక్షాలు ధ్వజమెత్తాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులెత్తేశారని మండిపడ్డాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాగ్దానాలు రాజకీయ నాటకాలు తప్ప మరేమీ కాదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన పేరును ఎన్నికల గాంధీగా మార్చుకోవాలని సూచించారు. దమ్ముంటే ప్రభుత్వం కులాల వారీగా జాబితా విడుదల చేయాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీలు, ముస్లింలకు తగాదా పెట్టించే కుట్ర ప్రభుత్వం చేస్తోందని ధ్వజమెత్తారు. ఫిబ్రవరి 4న గాంధీభవన్లో తప్ప ఏ ఒక్క బీసీ సంబరాలు చేసుకోలేదని గంగుల కమలాకర్, ఎల్ రమణ, కేపీ వివేకానంద్ గౌడ్, మధుసూదనాచారి విమర్శించారు. అంటే ఎంత దుర్మార్గం అనంటే ఎస్సీలది, బీసీల జనాభా తగ్గింది, ఒక సామాజిక వర్గం యొక్క జనాభా మాత్రం పెరిగింది. ఒకే రాష్ట్రంలో ఏకకాలంలో 1-2 సామాజిక వర్గాల జనాభా పెరుగుడింది, బీసీల జనాభా తగ్గడమైంది. ఇదంతా కూడా అంటే బీసీలారా మీరు కులగణనకు డిమాండ్ చేస్తారా అంటే మేం తల వంచి మీ మాట వినేటువంటి పరిస్థితి తీసుకొస్తారా, కాబట్టి ద్రోహం చేసి చూపిస్తామనేటువంటి దుర్మార్గపు వైఖరి నిన్న వాళ్ళ వ్యవహార శైలి ద్వారా అర్థమవుతా ఉంది. బీసీల పాలిట నిన్నటి దినం కీడు దినం, తెలంగాణ బీసీల హక్కుల హనన దినం. ఏ రకంగానైతే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అని చెప్పేసి మాట తప్పినారు, ఏ రకంగానైతే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీలు అని చెప్పి రైతులకు మోసం చేసినాడు, అదే రకంగా బీసీ డిక్లరేషన్, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ని తుంగలో దుక్కబోతా ఉన్నాడు. మంగళమాడిండి నిన్న జరిగినటువంటి ఆ చర్చలో ముఖ్యమంత్రి గారు గాని, వారి మంత్రులు గాని, ప్రభుత్వం నుండి గాని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చెప్పినట్టు అంశాలు 6 నెలల్లో మీరు రిజర్వేషన్స్ తీసుకొస్తామని చెప్పినారు, మీరు బీసీ సప్లాన్ తీసుకొస్తామని చెప్పినారు. ప్రస్తావన లేదే, దాని గురించి చర్చనే లేదే. రోడ్ మ్యాప్ చెప్పమంటారు. రోడ్ మ్యాప్ ఇదేంటి? రోడ్ మ్యాప్ చెప్పాలా? స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఓట్ల కోసమే కాంగ్రెస్ నాటకాలాడుతోందని బీజేపీ నేతలు మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేందుకు శాసనసభ సమావేశం ఎందుకు? గాంధీభవన్లో చెబితే సరిపోయేది కదా అని భాజపా ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎద్దేవా చేశారు. కుట్రపూరిత చర్యలో భాగంగానే బీసీలను తగ్గించి చూపారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు. కులగణన చేయడమే బలహీన వర్గాలకు స్వర్గం అనే ఆలోచనలో కాంగ్రెస్ నేతలున్నారని ఆక్షేపించారు. హిందూ బీసీ, ముస్లిం బీసీ వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. జీహెచ్ఎంసీ డివిజన్లలో బీసీలకు వచ్చిన 50 సీట్లలో 39 మంది ముస్లింలే ఉన్నారని ఆరోపించారు. 23% నుంచి 42% చేస్తా అని చెప్పి ఎగిరెగిరి మరి ప్రచారం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏడాది అయిపోయింది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి బీసీలందరూ కూడా ప్రశ్నిస్తారు కాబట్టి ఏదో మరి తూతూ మంత్రంగా మరి ఈరోజు మీరు ఏదైతే మరి ఈ యొక్క నివేదికను సమర్పించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారో ఖచ్చితంగా బీసీలు తిరగబడతారని చెప్పి హెచ్చరిస్తున్నారు. నేను ఈ రాష్ట్ర బీసీలందరి తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నా, మీరు ఉత్తరం రాయడానికి సమావేశం ఏర్పాటు చేయబడుతుందా? అసెంబ్లీ సమావేశం కావాలనా? అంటే ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేక బీసీలని మభ్యపెట్టే విధంగా నిన్న రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేసింది. ఏమడిగినాం మేము నిన్న శాసనసభలో? 2014లో ఉన్నటువంటి మా జనాభా 2024లో ఎట్లా తగ్గుతుంది అని అడిగినాం. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. కానీ డొంక తిరుగుడు సమాధానం చెప్పే ప్రయత్నం చేసిండ్రు. బీసీల సంఖ్యనేమో తగ్గుతుందట, మిగతా వాళ్ళ సంఖ్యనేమో పెరుగుతుందట. ఇదెక్కడి విచిత్రమో మాకు అర్థం కాలేదు. మరోవైపు ఎస్సీ వర్గీకరణపైన గులాబీ నేతలు విమర్శలు గుప్పించారు. మాదిగలకు 11% రిజర్వేషన్ దక్కేదాకా పోరాడుతామని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. వర్గీకరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మాలలకు కొమ్ము కాస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ కేటగిరీలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హస్తం ఉందని, అన్ని స్థాయిల్లో ఆయన ప్రభావితం చేశారని ఆరోపించారు.